ఆ తరగతి గదికి లోపలికి వెళ్ళే మార్గం మాత్రమే ఉంది, కానీ తిరిగి వచ్చే మార్గం లేదు. అసలు ఆ స్కూల్లో ఏం జరిగింది? హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ ఎ మాస్కర్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చెప్పబోయే కథ పేరు రోల్ నెంబర్ 13. ఈరోజు చెప్పబోయే కథలో చాలా ట్విస్ట్లు ఉంటాయి, కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంకా కథలోకి వెళ్దామా? రాహుల్, కార్తిక్ మరియు ప్రియా అనే ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్ ఉండేవారు. కార్తిక్ ఏమో చాలా ధైర్యవంతుడు, లాజికల్గా ఆలోచిస్తాడు, దయ్యాలు ఉన్నాయంటే కూడా అస్సలు నమ్మడు. ఇంకా రాహుల్ ఏమో చాలా పిరికివాడు, ఏదైనా కూడా ఇట్టే భయపడతాడు. ఇంకా ప్రియా ఏమో చాలా క్యూరియస్ పర్సన్ అన్నమాట, ఏదైనా కూడా తను తెలుసుకోవాలి అనే మనస్తత్వం కల పిల్ల. వాళ్ళు ప్రతిరోజు కలిసి చదువుకునేవారు, కలిసి ఆడుకునేవారు కూడా. అలా కొన్ని రోజులు బాగానే గడిచాయి. కొన్ని రోజుల తర్వాత వాళ్ళ టీచర్ వాళ్ళకి ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చింది. ఇంకా సరేలే ఏముంది, ప్రాజెక్ట్ వర్క్ మెల్లగా చేసుకోవచ్చు, టైం ఉంది కదా అనేసి అలా చాలా రోజుల వరకు డిలే చేశారు. ఆ ప్రాజెక్ట్ సబ్మిట్ చేయడానికి ఒకరోజు మాత్రమే టైం ఉంది. ఇంకా చేసేది ఏమీ లేక ఆ ముందు రోజు చాలా కష్టపడి ప్రాజెక్ట్ చేస్తూ ఉంటారు, టైం కూడా చూసుకోరు. అలా చేస్తూ ఉండగానే సాయంత్రం అయిపోతుంది, స్కూల్ బెల్ మోగుతుంది. అందరు స్టూడెంట్స్ ఇంటికి వెళ్ళిపోతారు, టీచర్స్, ప్రిన్సిపల్ అందరూ కూడా ఇంటికి వెళ్ళిపోతారు. ఈ ముగ్గురు ఫ్రెండ్స్ మాత్రమే ప్రాజెక్ట్ చేస్తూ అక్కడ మిగిలిపోతారు. వాళ్ళు కనీసం సమయం కూడా చూసుకోరు. ఇంకా రాత్రి సరిగ్గా సమయం 7 గంటలకి ఆ స్కూల్ వాచ్మెన్ రామయ్య తాత వీళ్ళ దగ్గరికి వచ్చి ఇలా చెప్తాడు, పిల్లలు, రాత్రి సమయం 7 కావస్తోంది, ఇంకా మీరు ఇక్కడ ఉన్నారేంటి? ఇంటికి వెళ్ళండి, చాలా లేట్ అవుతుంది కదా, మీ ఇంట్లో మీ పేరెంట్స్ మీకోసం ఎదురు చూస్తారు కదా అనేసి రామయ్య తాత చెప్తాడు. అయినప్పటికీ ఆ ఫ్రెండ్స్ అంటారు, లేదు తాత, ఇక్కడ ఇంకా ప్రాజెక్ట్ చేయవలసినది చాలా ఉంది, ఈ ప్రాజెక్ట్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో అప్పుడే మేము ఇంటికి వెళ్తాము, అప్పటిదాకా ఇక్కడే ఉండి ప్రాజెక్ట్ చేసుకుంటాం తాతయ్య అనేసి ఇలా చెప్తారనమాట ఫ్రెండ్స్. అప్పుడు ఆ తాతయ్య చెప్తాడు, సరే పిల్లలు, ఇక్కడే ఉండి చేసుకోండి, కానీ ఈ స్కూల్లో ఉన్న 3వ అంతస్తుకు మాత్రం వెళ్ళకూడదు అనేసి అలా చెప్పి ఆ తాతయ్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అది వినగానే రాహుల్కి చాలా భయం వేస్తుంది. అరే ఎందుకురా, ఇంటికి వెళ్ళిపోదాం, అవసరమారా, చాలా భయం వేస్తుంది అనేసి రాహుల్ చెప్తాడు. ఎంత చెప్పినా కూడా ఇంకా కార్తిక్ మరియు ప్రియా వినిపించుకోకుండా, అరే రేపే లాస్ట్ డేట్ రా, ప్రాజెక్ట్ సబ్మిట్ చేయకపోతే మనకి మార్క్స్ ఉండవురా అనేసి చెప్పి వాడిని కన్విన్స్ చేసి అలాగే కూర్చోబెట్టి ప్రాజెక్ట్స్ చేస్తూ ఉంటారనమాట. అలా చేస్తూ ఉండగా సడన్గా పవర్ పోతుంది. ఇంకా పవర్ పోయింది అనేసి అలా చూస్తూ ఉండేలోపే మళ్ళీ పవర్ వస్తుంది. పవర్ వచ్చినప్పటికీ ఆ బల్బ్ మినుకు మినుకుమంటూ వెలుగుతూ ఉంటుంది, పవర్ కూడా ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. ఇంకా అలానే సైలెంట్గా ఆ బల్బ్ వంక చూస్తూ ఉంటారు. ఇంకా అప్పుడే పై అంతస్తు నుంచి ఎవరో బెంచ్ని నేలకు గీసుకుంటూ రాకిన శబ్దం వీళ్ళకి వినిపిస్తుంది. ఇంకా ఈ శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది అనేసి ముగ్గురు వాళ్ళలో వాళ్ళే డిస్కస్ చేసుకుంటూ ఇలా అనుకుంటారన్నమాట. అలా కాసేపటికి ఆ శబ్దం ఆగిపోతుంది. ఇంకా సర్లే అనేసి మళ్ళీ వాళ్ళ ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేస్తారు. మళ్ళీ కాసేపటి తర్వాత పైనుంచి ఒక చిన్న పిల్లాడి ఏడుపు వినిపిస్తూ ఉంటుంది. ఈసారి వీళ్ళు అనుకుంటారు, ఈ స్కూల్లో ఎవరైనా ఇరుక్కుపోయి ఏడుస్తున్నారా, ఒకసారి వెళ్ళి చూద్దాం, పాపం ఎవరైనా చిన్నపిల్లాడు ఉంటే వాడిని కాపాడొచ్చు కదా అనేసి అనుకొని ఇంకా అక్కడి నుంచి ఆ మెట్ల గుండా వెళ్తూ ఉంటారు. అలా మెట్లు ఎక్కే కొలది వాళ్ళకి వాతావరణం చాలా చల్లగా
అయిపోతుంది. ఇంకా సరే అనేసి మెల్లిగా మెట్లు ఎక్కుతూ ఉంటారు. ఇంకా అలా మెట్లు ఎక్కి ఆ 3వ అంతస్తుకు చేరుకుంటారు. అక్కడి నుంచి చూడగా ఆ చివరి గది ఓపెన్ చేసి ఉంటుంది. ఇంకా సరే అక్కడి నుంచే సౌండ్ వస్తుందేమో అనేసి మెల్లిగా ఆ గదిలోకి వెళ్ళి చూస్తారు. అక్కడ చూస్తే మొత్తం బెంచెస్ అన్నీ ఒకదాని మీద ఒకటి పరిచి ఉంటుంది. ఇంకా మెల్లిగా లోపలికి వెళ్ళి చూస్తే బ్లాక్ బోర్డ్ మీద ఇలా రాసి ఉంటుంది, నన్ను ఇక్కడ ఎందుకు వదిలేశారు అని రక్తంతో రాసి ఉంటుంది. అది చూసాక వాళ్ళకి చాలా భయమేస్తుంది. ఇంకా వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోదామనేసి ఆ డోర్ వైపుగా పరిగెడుతూ ఉంటారు. కానీ ఆ డోర్ మూసుకుపోతుంది. ముగ్గురు అదే గదిలో లాక్ అయిపోతారు. ఇంకా ఆ కార్తిక్ ఆ డోర్ దగ్గరికి వెళ్ళి దబదబా బాదుతూ ఉంటాడు. ఎంత బాదినా కూడా ఆ డోర్ అనేది ఓపెన్ అవ్వదు. ఇంకా అప్పుడు ప్రియాకి అక్కడే ఉన్న ఒక ఓల్డ్ రిజిస్టర్ కంటపడుతుంది. ఇంకా ఆ రిజిస్టర్ ఓపెన్ చేసి చూడగా అందులో రోల్ నంబర్ 13 అర్జున్ అనేసి ఒక పేజ్ ఉంటుంది. అది సగం కాలిపోయి ఉంటుంది. ఆ రిజిస్టర్ చూస్తూ ఉండగా ప్రియా భుజం మీద ఒక చల్లటి చెయ్యి పడినట్టు అనిపిస్తుంది. ఇంకా వెంటనే వెనక్కి తిరిగి చూడగా అక్కడ మూలన ఒక చిన్న పిల్లాడు కూర్చొని ఏడుస్తూ ఉంటాడు. అసలు ఇక్కడ ఎవరూ లేరు కదా, ఈ పిల్లాడు ఎక్కడి నుంచి వచ్చాడు అనేసి ఆ ముగ్గురు అనుకుంటారు. అలా అనుకొని కార్తిక్ ఆ పిల్లాడిని ఇలా అడుగుతాడు, ఏయ్ ఎవరు నువ్వు, అసలు నువ్వు ఎందుకు ఇక్కడ ఉన్నావు, ఎందుకు ఏడుస్తున్నావు అనేసి అడుగుతాడు. అప్పుడు ఆ పిల్లాడు మెల్లగా తన తలని మీదికి ఎత్తి ఆ ముగ్గురిని చూస్తాడు. ఆ పిల్లాడిని చూస్తే ఒళ్ళంతా కాలిపోయి ఉంటుంది. కళ్ళేమో తెల్లగా నల్లగుడ్డు లేకుండా ఉంటుంది. ఇంకా అది చూసి వీళ్ళ ముగ్గురికి చాలా భయం వేస్తుంది. అలా చూసి వీళ్ళు భయంతో గట్టిగా అరుస్తారు. అప్పుడు ఆ చిన్న పిల్లాడు కూడా గట్టిగా అరుస్తాడు. ఆ అరుపుకి ఆ డోర్లు కూడా తెరుచుకుంటాయి. ఇక వెంటనే ఆ ముగ్గురు అక్కడి నుంచి బయటపడాలని బయటికి పరిగెడుతూ ఉంటారు. ఎంత పరిగెట్టినా ఆ కారిడార్లో ఎండ్ అనేది రాదు. మళ్ళీ తిరిగి తిరిగి అదే రూమ్కి వస్తూ ఉంటారు. ఇంకా వాళ్ళకి ఏం జరుగుతుందో అర్థం కాదు. ఇంకా అప్పుడు ప్రియాకి ఒక విషయం అర్థమవుతుంది. ఆ పిల్లాడి ఆత్మకి ఏదో కావాలి అనేసి అర్థమయ్యి మళ్ళీ ఆ గదిలోకి ముగ్గురు కలిసి వెళ్తారు. ఆ అటెండెన్స్ రిజిస్టర్ ప్రియా చేతిలోకి తీసుకొని అర్జున్ రోల్ నంబర్ని టిక్ చేసి రోల్ నంబర్ 13 అర్జున్ ప్రజెంట్ సార్ అని చెప్తుంది. ఇంకా అలా చెప్పగానే ఆ బోర్డ్ మీద ఏదైతే రాసి ఉందో అది మాయమైపోతుంది. ఇంకా ఆ ముగ్గురు కిందికి పరిగెట్టుకుంటూ వస్తారు. కార్తిక్ మరియు ప్రియా ఇద్దరూ స్కూల్ గేట్ దాటి బయటికి వస్తారు. కానీ రాహుల్ మాత్రం స్కూల్ గేట్ లోపలే ఉండిపోతాడు. కార్తిక్ రాహుల్ని ఇలా గట్టిగా అరుస్తాడు, అరే రాహుల్ తొందరగా బయటికి వచ్చేసేయరా అనేసి అరుస్తాడు. కానీ ఎంత అరిచినా కూడా రాహుల్ మాత్రం అలాగే నిల్చుండిపోతాడు. ఇంకా అలా చూస్తుండగానే రాహుల్ వికృతంగా నవ్వుతూ తల ఎత్తి వాళ్ళ ఇద్దరిని చూస్తాడు. రాహుల్ బాడీ చూడ్డానికి ఒక కాలిపోయిన బాడీలా కనిపిస్తుంది. తన కళ్ళు కూడా మొత్తం తెల్లగా నల్లగుడ్డు లేకుండా కనిపిస్తూ ఉంటాయి. ఇంకా అప్పుడే రాహుల్ ఆ చిన్న పిల్లాడు గొంతుతో ఇలా అంటాడు, రాహుల్ ఇక బయటికి రాడు, నాకు ఒక ఫ్రెండ్ దొరికాడు, ఇతను నాతోనే ఉంటాడు అనేసి చెప్తాడు. అలా చెప్పి పరిగెట్టుకుంటూ రాహుల్ లోపలికి వెళ్ళిపోతాడు. ఇది ఇవాళ స్టోరీ.
ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ యువర్ మాస్కర్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.